మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములందరికీ వందనాలండి. పిల్లరా చిన్న ప్రార్థన చేసుకుందాము. మరి సమయం అయిపోతుంది కనుక చిన్న ప్రార్థన చేసుకుని మీ వాక్య భాగంలోకి మనము వెళదాం. పిల్లరా అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాను, ఏకీభవించండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనములు, స్తోత్రములు నాయన. ఆ దేవా, గడిచిన కాలం అంతా కూడా నా తండ్రి మీ ఉచితమైన కృపలో మమ్మలను భద్రపరచి కాచి కాపాడి నాయన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మరొక దినాన్ని మాకు అనుగ్రహించి ఈ యొక్క రాత్రికాల సమయంలో మీరిచ్చినటువంటి జీవగ్రంథంలో ఉన్నటువంటి వాక్యములను నా తండ్రి వినటానికి, ధ్యానించడానికి ఇచ్చినటువంటి గొప్ప అవకాశమునికై మరొకసారి మీకు వందనములు, కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాను నాయన. నా దేవా, ఈ యొక్క రాత్రికాల సమయంలో దీనదాసుడిపై నాపై నా తండ్రి మీ కృపా కటాక్షం ఉంచమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. అయ్యా, జ్ఞానం లేనటువంటి వాడను నా తండ్రి, మీ ప్రియులకు అర్థమైన రీతిలో నా తండ్రి మీరిచ్చినటువంటి జీవగ్రంథంలో ఉన్నటువంటి వాక్యములను, సారాంశములను ఉన్నది ఉన్నట్టుగానైనా తప్పులు లేకుండా మీ ప్రియులకు అర్థమైన రీతిలో చెప్పగలిగేటువంటి వివేక జ్ఞానమును నాకు ఉంచమని ప్రసాదిస్తారని ప్రాధేయపడుచున్నాను, అడుగుచున్నాను. అదేవిధంగా నా తండ్రి పరిశుద్ధాత్ముని సహాయమును, సహకారం నాకు దయచేస్తారని మిమ్మల్ని అడుగుచుండు. నా తండ్రి, వినిచినటువంటి మీ ప్రియులు నా పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోమని, నా తండ్రి విత్తబడినటువంటి వాక్యము మీరిచ్చినటువంటి జీవగ్రంథంలో అలాగున్నదో లేదో నాయన అందరం కూడా పరిశీలించి పరిశోధించి భూమి మీద మీరిచ్చినటువంటి చిత్తాన్ని మేము సంపూర్ణంగా నెరవేర్చి మీరున్న లోకానికి చేరేటువంటి గొప్ప భాగ్యాన్ని మా అందరికి దయచేస్తారని కోరుకుంటూ ఈ ప్రార్థనను మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైనటువంటి నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ఈరోజు చెప్పుకునేటువంటి అంశము ప్రకటింపబడినటువంటి విధముగా జన్మ నక్షత్రము అనేటువంటి అంశమును మనము బైబిల్ నుంచి పరిశీలిద్దాం. పిల్లరా ముఖ్యంగా ఈ పాఠంలో ఈ యొక్క అంశంలో మనం బైబిల్ నుంచి రెండు విధాలుగా నేను చెప్తానండి. రెండు విధాలు అంటే రెండు భాగాలుగా మనం డివైడ్ చేసుకొని చెప్పుకుందాం. ఏమిటి అంటే మొదటిగా ఈ యొక్క పాఠంలో దేవుని యొక్క శక్తి లేదా దేవుని యొక్క జ్ఞానం గురించి కొన్ని నిమిషాలు మనము మాట్లాడుకుందాము రెఫరెన్స్ల మూలంగా. రెండవ భాగం వచ్చేసరికి ఈ యొక్క నక్షత్రాలకి మనిషికి ఉన్నటువంటి సంబంధం గురించి అర్థమవుతుంది కదండి. నక్షత్రాలకి మనుషులకి ఉన్నటువంటి పోలికను గురించి మరి బైబిల్లో ఏ విధంగా రాయబడిందో అటువంటి విధంగా మనం ఆలోచిస్తూ ముందుకు వెళదాం. ఓకేనా? మొదటిగా నక్షత్రం గురించి మనం అనుకున్నటువంటి విధంగా పిల్లరా, జన్మ నక్షత్రం అనేటువంటి దాంట్లో మొట్టమొదటిగా దేవుడు చేసినటువంటి యొక్క లోకములో యొక్క సృష్టిలో ముఖ్యంగా మన కంటికి కనపడేవి, కళ్ళు పైకెత్తితే ఆకాశం కనపడుతుంది, మనం భూమి మీద ఉన్నటువంటి నేల, భూ ప్రపంచం కనపడుతుంది. ఈ రెండు ముఖ్యంగా అండి. కనుక ఈ రెండిట్లో ఎక్కువగా మనకి ఆకాశం గురించే ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటారు. ఎందుకంటే మనిషికి అంతు చిక్కనది, మనిషికి కంటికి దూరంగా ఉన్నది, మనిషికి ఎంతో ఎత్తులో ఉన్నటువంటి దాన్ని కనుక అందరూ కూడా దాని మీద ఎక్కువగా ఏకాగ్రత పెట్టేసేసి బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలను తీసుకొని లేకపోతే బైబిల్ను పక్కన పెట్టి కూడా పరిశోధన చేస్తూ ఉంటారు. మనకు తెలుసు, హబుల్ టెలిస్కోప్ వచ్చిన తర్వాత కొన్ని విషయాలు చర్చించారు. కానీ బైబిల్లో హబుల్ టెలిస్కోప్ అనేది రాకముందే, అసలు మనిషికి జ్ఞానం అనేది లేకముందే దేవుడు ప్రవక్తల నోట, భక్తుల నోట ఎన్నో విషయాలు బైబిల్లో రాయించి ఉంచాడండి. అది మన నిమిత్తమే, మనం చదువుకుంటేనే వస్తుంది, మనం పరిశీలిస్తేనే వస్తుంది పిల్లరా. ఇటువంటి పరిశీలనాత్మకమైనటువంటి అంశమే జన్మ నక్షత్రం. ముఖ్యంగా ఒక విషయం చెప్తానండి పిల్లరా. మనందరికీ రోమపత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు చూస్తే పిల్లరా ఒక మంచి మాట ఉంటుంది, చూడండి. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో చదువుతుంది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తి, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరక్షరులై ఉన్నారు. ఇక్కడ అలా అనేక విధాలుగా మీరు చదివే ఉంటారండి. గత మన ఎవరైనా చెప్పి ఉంటారు, లెక్చరర్స్ కానీ ఎవరైతే చెప్పి ఉంటారో ఈ రిఫరెన్స్ చాలాసార్లు చదివి ఉండొచ్చు. మరొకసారి మనం చూద్దాం ఏ విధంగా ఉంది ఇక్కడ. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో, తెలిసేటువంటి శక్యమైనటువంటిది ఏదైనా ఉంది అంటే పిల్లరా, అది వారి మధ్య విషదమై ఉన్నది, మనుషుల మధ్య విషదమైన ఉన్నది. అది ఏంటయ్యా అంటే దేవుడు అది వారికి విషదపరిచాడంట, మనకి విషదపరిచాడు, విశాలంగా విషదపరిచేశాడు. అది
ఏమైతే ఉందో అది ఏంటంటే ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి అని చెప్పేసాడండి. కనుక మనకి ఆయన యొక్క నిత్య శక్తి దైవత్వము అనేది ఎక్కడ దొరుకుతుందంటే మనకి జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన మనకి తేటపరచబడుతుందని చెప్పేశాడు. మరి ఆయన నిత్యశక్తి ఏంటిదో, ఆయన దైవత్వం ఏంటిదో మనం వినే ఉంటాం. మళ్ళీ దానికి సపరేట్గా నేను వెళ్ళాల్సిన అవసరం లేదు. కనుక ఇది ఎక్కడుందంటే జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడినటువంటి వస్తువులు అన్నాడు. జగదుత్పత్తి మొదలుకొని మనము ఆ బైబిల్ ప్రకారంగా ఆలోచిస్తే నరుడు పుట్టింది 6వ దినాన అనుకోవచ్చు కదా. అనుకునేది ఏంది 6వ దినాన అంటే 7వ దినాన విశ్రాంతికి వెళ్ళిపోయాడు, 6వ దినాన అదంటే విశ్వదినముగా మనం చెప్పవచ్చు పిల్లరా. అంటే భూమి పుట్టక ముందే ఇవన్నీ కూడా దినాలు మనం బైబిల్లో రాయబడినాయి. అది సపరేట్ మళ్ళీ. కనుక చివరిగా ఉంది మొట్టమొదటిగా మనకు కలిగిన ఏంటంటే వెలుగు, చీకటి, తర్వాత భూమి కానీ, తర్వాత జంతువులు కానీ, ఇవన్నీ కూడా ప్రకృతి అంతా కూడా సరిపోయింది. ఇవన్నీ కూడా ఎప్పుడు జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడినటువంటి వస్తువులు. కనుక ఇవన్నీ ఇప్పుడు మనిషి పుట్టక మునిపే దేవుడు మనిషిని ఆదాము హవ్వను భూమి మీద ఏదైనా తోటలోకి పుట్టింపక మునిపే ఈ యొక్క వస్తువులని మనం గనక పరిశీలిస్తే, అదే కదండి దేవుడు అన్నాడు ఆలోచించుట వలన ఆయన గురించి మనకి తేటపరచబడుతుందంట. ఇవన్నీ ఆలోచించక పిల్లరా మనిషి ఏం చేస్తారు, కొంతమంది ఆలోచించారు, కొంతమంది బైబిల్ నుంచి చూశారు, కొన్ని వచనాలు చూసుకున్నారు, కొన్ని వచనాలు చూసి, కొన్ని చదువుకొని, కొన్ని పరిశీలించి వారి థీరీగా చెప్పుకున్నారు. కానీ దేవుణ్ణి మరిచిపోయారండి. అది కిందకి వెళ్ళిపోతే పిల్లరా అదే మనకు అర్థమవుతుంది. కిందకి వెళుతూ ఉంటే మీరు ఒకసారి జ్ఞాపకం చేస్తాం చూడండి. కిందకి వెళుతూ ఉంటే ఏమవుతుంది చూడండి, 21 వచ్చిన మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తులు చెల్లింపలేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి, వారి అవివేక హృదయము అంధకారమయమైను, తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైపోయి. చూడండి దేవుడి యొక్క ఆవేదన ఏ విధంగా చెప్తున్నాడు చూడండి పిల్ల. దేవుడు సృష్టింపబడినటువంటి వస్తువులను ఆలోచించి తెలుసుకుంటారని చెబితే వీళ్ళందరూ కూడా బుద్ధిహీనులుగా మారిపోయారు. సరే, అది మనం పక్కన పెట్టినప్పటికీ కూడా ఇప్పుడు మన యొక్క పాయింట్కి వద్దాం. మన యొక్క పాఠం ప్రకారంగా వచ్చినప్పుడు ఈ యొక్క ఆకాశ నక్షత్రములు ఎక్కడున్నవి? ఆకాశంలో ఉన్నవి. అవి దేంట్లోని భాగము? జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడినటువంటి వస్తువులో ఉన్నటువంటి ఒక భాగమే కదా ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు. మరి వాటి గురించి ఆలోచిస్తున్నప్పుడు అండి పిల్లరా నిజంగా మన మేధస్సుకి, మనకి ఆలోచనలకి అంతు పట్టరానటువంటిది, మన ఆలోచన శక్తికి మితిమీరిపోయినటువంటి శక్తి, జ్ఞానాన్ని దేవుడు భూమిలో ఇది యొక్క బైబిల్లో మనకు రాసించి ఉంచాడండి. మరి అటువంటి ఆలోచన ఎవరికి వచ్చిందంటే పిల్లరా ఒకసారి మీకు చెప్తాను చూడండి. కీర్తన గ్రంథము 8వ అధ్యాయం 3వ వచనం చదవండి పిల్లరా. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీ చేతి పనులు క్షమించండి, చదవండి. కలుగు చేసిన చంద్ర నక్షత్రంలో నేను చూడగా నీవు మనిషిని జ్ఞాపకం చేసుకొనుటకు వాడు ఏ పాటి వాడు. కనుక ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు, ఏం రాసించాడంటే పిల్లరా, ఇది దావీదు కీర్తన ఉంటుంది చూడండి. మీకు అర్థం అవ్వాలంటే పైన స్టార్టింగ్ లో దావీదు కీర్తన అని ఉంటుంది. దావీదు గారు నీ చేతి పనులైన నీ ఆకాశములను నీవు కలిగి చేసిన చంద్ర నక్షత్రము నేను చూడగా, చూడండి 3 సార్లు ప్రయోగించాడు దావీదు గారు. నీ చేతి పనులైన నీ ఆకాశములను నీవు కలుగు చేసినటువంటి చంద్ర నక్షత్రమును నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏ పాటి వాడు. పిల్లరా ఇక్కడ దావీదు గారికి వచ్చినటువంటి ఆలోచన అండి. దావీదు గారు మరి ఆకాశం వైపు కన్నులెత్తి, మరి ఆయన గొర్రెల కాపరి కదండి, ఎక్కువగా చిన్నవాడు గొర్రెల కాపరి, ఆయనకి ఏం తెలియదు అనుకుంటా ఉంటారు కదా, మన చిన్నప్పుడు సండే స్కూల్లో నేర్పిస్తూ ఉంటారు. కానీ ఆయన మేధాశక్తి పిల్లరా, ఆయన దేవునికి ఉన్నటువంటి అనుబంధము, దేవునితో ఆయన నడిచినటువంటి విధానం మనం ఆలోచిస్తే ఆయనకి మరి ఎంతగా ఆలోచించుంటాడో ఆలోచించండి ఒకసారి. అసలు ఆకాశం వైపుకి వెళితే దేవుడు గుర్తొస్తాడా మనకి? ఎప్పుడైనా ఆలోచించండి. ఆకాశం వైపు చూస్తే మనకు దేవుడు గుర్తొస్తాడా? భూమి వైపు చూస్తే మనకు దేవుడు గుర్తొస్తాడా? ఈ ప్రకృతిలో దేవుడు సృష్టింపబడిన వస్తువులను చూస్తే దేవుడు మనకి జ్ఞాపకం వస్తాడా? ఒకసారి ఆలోచించండి. అసలు ఈ యొక్క టెక్నాలజీ అనేది లేనప్పుడు, ఇంటర్నెట్ అనేది లేనప్పుడు, హబుల్ టెలిస్కోప్ లేనప్పుడు, అసలు యేసుక్రీస్తు వారే రానప్పుడు పిల్లరా దావీదు గారు మెదడులో ఉన్నటువంటి ఆ జ్ఞానం ఆలోచించండి. అంటే దేవుని యొక్క వస్తువుల మీద, దేవుడు యొక్క వస్తువుల మీద చేసినటువంటి జగదుత్పత్తికి ముందే సృష్టింపబడినటువంటి వస్తువుల మీద దావీదు గారు ఎంత పరిశీలన చేసి ఉంటారో ఆలోచించండి.
పరిశీలన చేసి దావీదు గారు రాస్తున్నటువంటి ఒక మంచి మాట అండి. నీ చేతి పనులైన నీ ఆకాశంలోను నీవు కలుగ చేసినటువంటి చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏ పాటి వాడు అని చెప్పాడండి. మనకు అక్కడ కిందకి వెళ్ళిపోతే మనుషులను దేవుని కంటే కొంచెం తక్కువనిగా చేసినటువంటి విధంగా కూడా అక్కడ రాబడుతుంది ఒక వచనాల్లో కిందకి మనకు వెళ్తే పిల్లరా. కనుక మనము కూడా పిల్లలు ఈ యొక్క పాఠము జన్మ నక్షత్రం అనేటువంటి పాఠం యొక్క అంశం మనం తీసుకున్నప్పుడు మనం ఏమి గ్రహిస్తున్నాము, ఈ యొక్క పాఠం నుంచి మనం గ్రహించేది ఏంటిది, మన జీవితాలకి ఎటువంటి మేలుకొలుపు మనకు వస్తుంది, మనకి ఏ జ్ఞానం మనం పొందుకుంటున్నాం, మనం ఏ విధంగా ఆలోచించాలి. కనుక ఆ ఆలోచన విధానం మనం మార్చుకుంటే పిల్లరా నిజంగా మనము దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూనే ఉంటాం ఎల్లప్పుడు కూడా. అసలు ఆ నిత్య శక్తి ఏంటిది, నిత్యము భగభగమండేటువంటి సూర్యుడు ఏంటి, చంద్ర నక్షత్రాలు ఏంటిది, ఆ నక్షత్రాలు ఎక్కడో కోటాను కోట నక్షత్రాలు కదండి, మనకు అంతు పుట్టనటువంటి ఎంతో దూరంలో ఉంటాయి. కొన్ని మిలుకు మెరుస్తూ ఉంటాయి, కొన్ని కనగా కానరావు, కొన్ని రంగుల్లో ఉంటాయి. అవన్నీ కూడా మనకు కనబడుతూనే ఉంటాయండి పిల్లరా. అటువంటి మనకి అంతు పట్టనటువంటి జ్ఞానాన్ని దేవుడు మన కోసం ఇచ్చాడండి. ఇవన్నీ కూడా ఎందుకోసం పెట్టాడు, మనిషి కోసమే కదా, మనిషి కోసమే పెట్టాడండి. నిజంగా చెప్పాలంటే ఆకాశమందు కట్టడలు నీ వెరుగుదువా, వాటికి భూమి మీద పునాదులు నువ్వు కనుగొనవాలని కూడా ఒక పాట ఉంటుందండి ఏవు గ్రంథంలో. కనుక పిల్లరా అవన్నీ మనం ఆలోచించుకోకపోతే భూమి మీద ఆకాశానికి, ప్రపంచానికి, విశ్వానికి ప్రభుత్వం భూమి మీదే ఉంది. ఎందుకంటే దేవుడు కుమారుడుగా ఉన్నటువంటి మనము ఉన్నాముగా, దేవుని పోలికగా ఉన్నటువంటి మనము భూమి మీద ఉన్నాము కనుకనే భూమి మీద ప్రభుత్వము, భూమి నుంచే ప్రకృతికి ప్రభుత్వం అనేది, ఆజ్ఞ అనేది వెళుతూ ఉందండి. ఎందుకంటే నా కుమారుడు ఉన్నాడు, నా పోలిక చొప్పునటువంటి నరులు ఉన్నారు, నేను చేశాను, నేను ప్రేమించాను, వారి కోసం ఈ సృష్టి అంతా చేశాను, వారి కోసం ఈ 6 దినాల కష్టపడి నేను చేసినటువంటి సృష్టి అంతా కూడా ఉంది కనుక అక్కడి నుంచే ప్రభుత్వం ఉంది. ఒకవేళ భూమి మీద భూమి అనేది లేకపోతే ప్రకృతి లేదండి. అదే అందుకే దాని యొక్క మీనింగ్ ఏంటంటే, దాని యొక్క అర్థం ఏంటంటే, భూమి మీద గల ప్రభుత్వం అనే దానికి అర్థం ఏంటంటే పిల్లరా, భూమి మీద మనిషి అన్నటువంటి వాడు లేడు అంటే అసలుకి దీనికి ఏమి విధమైనటువంటి ఆధారమే లేదండి. ప్రకృతి వేంద్రమైనటువంటి వేగంతో, అరుపులతో ఒక చుట్టబడినటువంటి వస్త్రంలాగే వెళ్ళిపోతుందండి పిల్లరా. కనుక ఈ వాక్యం బట్టి మనం ఏం అర్థం చేసుకున్నాం, దావీదు గారు ఏ విధంగా ఆలోచించి చేశాడో మనం కూడా ఆ విధంగా ఆలోచిద్దామండి. ఇప్పటి నుంచి ఏ విధంగా ఆలోచిద్దాము, దేవుడి గురించి దగ్గరగా వెళదాము, దేవుడు సృష్టింపబడినటువంటి వస్తువులను దగ్గరికి వెళ్దాము. మనం ఎప్పుడు కూడా మన జీవితాల్లో మనం చేసినటువంటి మేళ గురించే మనం ఎప్పుడు కూడా ప్రస్తావిస్తూ ఉంటాం కదండి. తండ్రి ఈరోజు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు, తండ్రి ఈరోజు నాకు మంచి ఆయుష్ని ఇచ్చారు, నా ప్రయాణాల్లో తోడ్పడ్డారు, నా యొక్క ఉద్యోగరీత్యాలో నాకు చాలా తోడుగా ఉన్నారు. ఇవన్నీ కూడా మనం ప్రస్తావించుకుంటూ వెళ్తాం కదా. ఒక్కసారి మనము ఆయన చేసినటువంటి సృష్టి వైపు, ఆయన పడ్డటువంటి కష్టం వైపు ఒక్కసారి ఆలోచిస్తే మనకు కూడా దావీదు వలె ఉన్నటువంటి ఆలోచన శక్తి మనకు కూడా వస్తుందండి. ఎప్పుడు కూడా మనము దేవుని పోలికగా ఉన్నటువంటి మనము దేవుని యొక్క ఆలోచన శక్తి విధంగానే ఆలోచించాలి. కానీ మనము కూడా తక్కువగా చేసుకొని నేను చిన్నవాడిని, నాకేం రాదు, నాకే అర్థం కాదు, ఇవన్నీ కూడా వ్యర్థమైనటువంటి మాటలండి. మనం ఆలోచన శక్తి మనకి ఇచ్చాడు దేవుడు. అనేక మంది వాక్యాలు నాకు కూడా అంత రాదండి. నేను ఒక బైబిల్ మనం చదువుతున్నామంటే పరిశీలనాత్మకంగా చదువుకోవాలి, నేర్చుకుంటూ ఉండాలి. నిత్య విద్యార్థి కదండి. కనుక పిల్లరా ఇక్కడ ఎందుకు ఈ యొక్క పాయింట్ ఎక్కువగా స్ట్రెస్ చేస్తున్నాను అంటే పిల్లరా, ఎక్కువగా ముఖ్యంగా చెప్తున్నా అంటే దావీదు గారు ఆలోచన శక్తి, దావీదు గారు దేవుడి మీద ఆధారపడినటువంటి దావీదు గారు సృష్టి మీద ఆలోచన శక్తి ఏ విధంగా ఉందో మనం ఆలోచిస్తున్నామండి ఇక్కడ. కనుక కేవలం జన్మ నక్షత్రం అనే ఒక పాఠంలో కొన్ని విషయాలే మనం నేర్చుకోకుండా భక్తులు ఏ విధంగా మరిచేటువంటి యొక్క జ్ఞాపకం చేయాలనే ఉద్దేశంతోనే మీ ముందుకి యొక్క అంశమును తీసుకురావడం జరిగింది పిల్లలు. కనుక ఇక్కడేమన్నాడు ఆలోచన, దేవా నీవు కలిగించినటువంటి ఈ సూర్య చంద్ర నక్షత్రమును చూడగా నాకేమర్థమైందంటే, ఆకారంలో ఎంత పెద్దమైన నక్షత్రాలు ఎక్కడ, భూమి మీద అతి చిన్నటువంటి గ్రహం మీద ఉంటున్న పురుగులాంటి మనిషి ఎక్కడ అనేటువంటి ఆలోచనతో మరి దావీదు గారు రాస్తున్నటువంటి ఒక కీర్తన అండి పిల్లరా. కనుక నిజంగానే కదా, మరి మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి నరుడు ఏపాటి వాడు, సైజు ప్రకారంగా ఆలోచిస్తే అంతే కదండి. దావీదు యొక్క ఆలోచిస్తే సైజు ప్రకారంగా ఆలోచిస్తే నక్షత్రాలు ఎన్నో రెట్లు ఎక్కువ కదండి. నక్షత్రాలు భూమి కంటే ఎన్నో రెట్లు ఎక్కువ కదా, సూర్యుడు కూడా ఎన్నో రెట్లు ఎక్కువ కదా. మరి అటువంటి ఎన్నో పెద్ద ఆకారం కలిగినటువంటి నక్షత్రాలతో పోల్చుకుంటే మనిషి ఎంత అండి, మ్యాక్సిమం అయితే 6 అడుగులు 7 అడుగులు అంతే కదండి. అంత వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవడానికి ఎంత. కనుక దేవుడు యొక్క జ్ఞానము, దేవుని యొక్క బాహుబలము, దేవుని యొక్క ఔన్నత్యము, దేవుని యొక్క అగోచరమైనటువంటి జ్ఞానము ఇక్కడ కనపడుతుందండి మనకి.
బైబిల్‌లో అనేకమైనటువంటి మాటలుంటాయి. ఆయన బాహుబలం ఎంత గొప్పది. బాహుబలము గలవాడు, వివేకి, జ్ఞాన సంపన్నుడు, అగోచరము. ఆయన బుద్ధి వివేకములు ఎంత అగోచరములు కూడా బైబిల్‌లో ఉంటుందండి. కనుక ఇవన్నీ కూడా ఎందుకు చెప్పా కదండీ! ఈ యొక్క మాటలు ఎందుకు చెప్తా అంటే, మొట్టమొదటిగా ఈ యొక్క పాఠము, ఈ యొక్క అంశంలో మొదటి భాగం అంతా కూడా దేవుని గురించి, దేవుని యొక్క జ్ఞానం గురించి మనము కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉంటాము. తర్వాతి భాగం వచ్చేసరికి మనిషికి నక్షత్రాలకు ఉన్నటువంటి పోలిక ముఖ్యంగా ఈ యొక్క అంశంలో మనం నేర్చుకుందాం పిల్లరా. కనుక తర్వాత ఇంకా చూద్దాం చూడండి పిల్లరా. కొన్ని విషయాలు మనం చూసేసి ముందుకెళ్దాం. అదే కీర్తన గ్రంథము 147వ అధ్యాయము 4వ వచనం మనం చూద్దాం. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ కూడా పేర్లు పెట్టి ఉన్నాడు. ఇక్కడ ఆలోచిస్తే పిల్లరా, ఇక్కడ కూడా దేవుని యొక్క జ్ఞానము, దేవుడి యొక్క శక్తి, అసలు ఆయన గురించి ఆలోచిస్తే అంటే ఇదే కదండి. మనిషి ఏం చేస్తున్నాడంటే ఒక హెడ్మన్ హేలీ తోకచుక్క వచ్చేసిందని చెప్పేసి ఓ పెద్ద అంటే అది కూడా జ్ఞానమే, దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం చొప్పునే కనుగొన్నారు. కానీ ఎంతగా ఆశ్చర్యపడిపోయారు అంటే, తోకచుక్క వస్తుంది, నక్షత్రాలు కదులుతున్నాయి, భూమి కూడా కదులుతుంది అనేటువంటి జ్ఞానం మనిషి తెలుసుకునేసరికి, మనిషి ఒక సైన్స్ పరంగా తెలుసుకునేసరికి ఎంతగా అతిశయక్తితో ఉండిపోతున్నాడు మనిషి. మరి ఇవన్నీ లేనప్పుడు పిల్లరా, దేవుడు చెప్తున్నాడు నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికి పేర్లు కూడా పెట్టాడంట. ఎవరి తరం అవుతుందండి పిల్లరా? ఎవరికైనా అసలు అగోచరం కదా, ఎవరి తరము కాదు కదా. నా తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడినని కూడా ఒక మాట ఉంటుందండి. తల వెంట్రుకల లెక్క, మన పాపముల లెక్క, మన అడుగుల లెక్క, మన కూర్చునుట, లేచుట, నిలబడుట, పడుకొనుట కదండి, మన తలంపుల లెక్క, ఇవన్నీ కూడా లెక్కలు ఉంటాయి కదండి. దేవుడి దృష్టిలో ఉన్న ఇవన్నీ కూడా లెక్కలే. అదేవిధంగా నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు అని కూడా ఇక్కడ ఉందండి. వాటికి పేర్లు కూడా పెట్టాడండి. తర్వాత పిల్లరా ఇంకొక మంచి మాట చూద్దాం. యోబు గ్రంథము 38వ అధ్యాయము 31 నుంచి 33 వచనాలు చూద్దాం. కృతిక నక్షత్రంలో నీవు బంధింపగలవా? మృగశీర్ష కొట్లను విప్పగలవా? వాటి కాలంలో నక్షత్ర రాశులను వచ్చినట్లు నువ్వు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? ఆకాశ మండలపు కట్టడలను నీవు ఎరుగుదవా? దానికి భూమి మీద గల ప్రభుత్వము నీవు స్థాపింపగలవా? చూడండి, ఇక్కడ అసలు మనకి అంతు పట్టవండి. నాకైతే అసలు ఈ వాక్యాలు చదివేటప్పుడు ఈ పేర్లు కూడా ఉండేయని నాకు తెలియదండి. నిజంగా బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు చూస్తుంటే ఆయన నిజంగా అండి బైబిల్లో ఉన్నటువంటి రాతపూర్వకంగా మన నిమిత్తమే రాసించాడా అనేటువంటి ఆశ్చర్యం వేస్తుందండి నాకైతే. ఎందుకంటే ఒక్కోసారి ఉంగరాలు కూడా చూస్తాం కదండి. ఉంగరాలు మన చేతికి చాలా మంది పెడతా ఉంటారు కదా, పచ్చ రంగు, నీలి రంగు ఏయో ఉంటాయి కదండి. నాకు తెలియదు ఆ పేర్లు కూడా బైబిల్లో ఉన్నాయి. అసలు ఆ పేర్లు బట్టే ఆ బైబిల్ ఎప్పుడు రానటువంటిదండి. అసలు ఆ ప్రపంచంలో ఏ గ్రంథం ముద్రించక ముందు, అసలు ఈ టెక్నాలజీ లేనప్పుడు బైబిల్లో రాయించినటువంటి యొక్క పేర్లు మూలంగానే ఇవన్నీ కూడా బయటకు వచ్చేసినాయి కదండి. నిజంగా ఈ మాట చూస్తుంటే మరొకసారి నేను చదువుతాను చూడండి. కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షక కట్లను విప్పగలవా? వాటి కాలములలో నక్షత్ర రాశులను వచ్చినట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? ఆకాశ మండలపు కట్టడలను నీవు ఎరుగుదువా? దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపింపగలవా? జలరాశులు నిన్ను కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞేయగలవా? మెరుపులు బయలువెళ్ళి చూడండి, ఇవన్నీ కూడా ఉన్నాయండి. మనకు కావాల్సింది 31 నుంచి 33 వరకు. కనుక వీటిలో మృగశీర్షకు కట్లను, తర్వాత కృత్తిక నక్షత్రము కట్లను, తర్వాత నక్షత్రాసులను వాటి కాలంలో వచ్చేటట్టు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? నాకైతే అసలుకి ఆలోచించినాక నేను చేయలేదండి. ఇవన్నీ కూడా నాకు అసలు ఆ జ్ఞానం అంతుపట్టట్లేదు. ఆ పేర్లు మనం ఉపయోగించుకుంటున్నాం మన పుస్తకాల్లో, మన యొక్క జ్ఞానాల్లో, మన యొక్క బడుల్లో ఈ పేర్లు ఉపయోగించుకుంటున్నామే కానీ మరి దేవుడు దేని గురించి చెప్పాడో, ఆకాశంలో ఎక్కడ ఉండేనో మనకు తెలియదండి. నాకైతే తెలియదు. కనుక అటువంటి జ్ఞానాన్ని ఇచ్చేయండి. అందుకే చెప్తాను, ఈ యొక్క మొదటి భాగం అంతా కూడా దేవుడు మన నిమిత్తమై రాసినటువంటి యొక్క పేర్లు కానీ, జ్ఞానం చెప్పిన చేసినటువంటి యొక్క వస్తువులను ఆలోచిస్తే ఆయన గురించినటువంటి యొక్క విధము, ఆయన యొక్క జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడే వస్తువులను మనం ఆలోచించడం వలన తేటపరచబడుతున్నదని చెప్పాడు. అందుకే ఆయన నిత్యశక్తి, దైవత్వం అనేది వీటిలో ఉంది. మరి కనుక అదే చెప్తున్నాడు, మృగశీర్షక కట్లను విప్పగలవా? కృత్తిక నక్షత్రంలో నీవు బంధింపగలవా? వాటి కాలములలో నక్షత్ర రాశులను వచ్చినట్లు చేయగలవా అన్నాడండి. అంటే కృత్తిక నక్షత్రంలో ఏంటేదో తెలియదు,
వాటిని అంటే బంధింపగడతాడు. అంటే కృత్తిక అంటే కృత్తిక నక్షత్రంలో ఉండేవి వాటిని బంధిస్తున్నాడు దేవుడు. అదే కదా మనకు అర్థమవుతుంది. రెండవది ఏమర్థమవుతుంది, మృగశీర్షకు కట్లను విప్పగలవా అంటే అది కూడా ఒక సమూహం ఉంది. మృగశీర్షిక నక్షత్రాలు ఉండేవి వాటికి కట్లను విప్పగలవా అంటే వాటిని బంధించేసాడు, దానికి విప్పుస్తున్నాడు అంట దేవుడు. తర్వాత వాటి వాటి కాలంలో నక్షత్ర రాశులను వచ్చినట్లు చేయగలవా అంటే వాటిని బంధించడం కానీ వాటిని విడిపించడం కానీ వాటి వాటి కాలంలో నక్షత్ర రాశులను నడిపించేటువంటిది వచ్చినట్లు చేసేటువంటి యొక్క బాధ్యత, వచ్చేటువంటి జ్ఞానము దేవుడు కలిగి ఉన్నటువంటి విధంగా మనకు అర్థమవుతుందండి. ఎడ్మండ్ హేలీకి అనుకున్నాడే కానీ మరి అది కూడా ఒకవేళ ఒకవేళ అది కూడా దేవుడు ఆజ్ఞాపించబట్టే కదండి వస్తుంది తగిన కాలంలో. ప్రతి 70 సంవత్సరాలు కదా వచ్చేది, నాకు తెలిసి 70 ఏళ్ళకి అనుకోండి, 75 ఏళ్ళకి వస్తుంది ఎడ్మండ్ హేలీ తోకచుక్క కదండి. 70 నుంచి 75 సంవత్సరాల లోపు ఎప్పుడో వస్తుందండి అది కూడా. మరి ఆ కాలంలో అదే కదా చెప్పాడండి ఇక్కడ. ఒక్క మాటలో ఈ యొక్క సైన్స్ అంతా కూడా దేవుడి ముందు పనికిరాదండి, ఈ యొక్క జ్ఞానం ముందు పనికిరాదు. ఏమంటున్నాడు, వాటి వాటి కాలంలో నక్షత్ర రాశులను వచ్చినట్లు చేయగలవా అంటున్నాడు. ఎవరైనా చేస్తారండి? చేయలేరు కదండి. మహా అయితే పిల్లరా మనుషులు మేఘమదనం ఒకటి చేస్తున్నారండి ఈ మధ్య. మేఘమదనం అని చెప్పేసి వర్షాలు రానప్పుడు వర్షాలు రావడానికి ఏం చేస్తారంటే కృత్రిమంగా మేఘాలను తయారు చేసి పైన ఏదో కూలింగ్ చేసేసి మేఘాల్లోకి పంపించి కూలింగ్ చేయడం వల్ల నీరు వర్షం పడే విధంగా చేస్తున్నారు. మనిషి యొక్క తెలివితేటలను బట్టి, దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం బట్టి అనుకోండి. అది ప్రకృతి విరుద్ధమైనప్పటికీ కూడా పిల్లరా మనిషి చేయగలిగింది ఇదే, కంటికి కనిపించేది. మరి నక్షత్ర రాశుల దగ్గరికి వెళ్ళేసరికి ఒక నక్షత్రం అక్కడ నుంచి ఇక్కడ ఏమన్నా మూవ్ చేయగలడండి? ఇప్పుడు భూమి మీదకి ఎన్నో వస్తున్నాయండి. ఇప్పుడు ఈ మధ్య మనం అనుకున్నటువంటి విధంగా చాలా నక్షత్రాలు వస్తున్నాయి. ఇది ఆస్ట్రాయిడ్స్ వస్తున్నాయని చెప్తున్నారు కదండి. ఆస్ట్రాయిడ్స్ భూమి మీదకి వస్తున్నాయి, భూమి వైపు వచ్చేస్తున్నాయి, భూమిని గుద్దుకుంటే అని చెప్పేసి వాటిని దారి మళ్లించేటువంటి ప్రయత్నాలు చేయడానికి వాటి ఇక్కడ నుంచి వేరే యొక్క శాటిలైట్ను ఏదైనా పంపించేసి వాటిని గుద్దేసి వాటిని భూమిని తాకకుండా చేసేటువంటి ప్రయోగాలు ఏయో సినిమాల్లోనూ వస్తున్నాయి. ఇవన్నీ కూడా మనిషి యొక్క మూర్ఖత్వం అవుతుందండి. దేవుడు చెప్పినట్టు చేయాలి అంతే. నువ్వు కూర్చోవాలి, నా గురించి నేర్చుకో, ఆలోచించు, పరిశీలించు, నన్ను కనుగొను. అదే చెప్పాడు కదండి, నా గురించి నువ్వు ఆలోచించు, ప్రకృతిలో ఉన్నటువంటి వస్తువు నన్ను ఆలోచిస్తే నాకు దైవత్వం కనపడదని చెప్పాడు. కానీ వాటి పని నీకెందుకు కదండి. దేవుడు వాయిపోతే కదండి. దేవుడు, నేను మిమ్మల్ని కన్నాను, మీరు అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిందించండి, నా కట్టడాలు నా శాసనాలు అన్నీ కూడా మీరు మరిపోకుండా నేను చెప్పినటువంటి పనులు భూమి మీద నెరవేర్చి తిరిగి రండి అని చెప్పేటువంటి విధానాన్ని మరిచిపోయి ఇవన్నీ చేసుకుంటూ ఉంటున్నారండి. మనిషి యొక్క అజ్ఞానం అనేది ఇక్కడ బయటపడుతుందండి. కనుక పిల్లరా, మనం బైబిల్ నేర్చుకున్నటువంటి వారముగా, క్రీస్తుని నమ్ముకున్నటువంటి వారముగా, బైబిల్ను పరిశీలించేటువంటి వారముగా మనం ఏం చేయాలంటే ఏది బైబిల్ చేయమందో, ఏది దేవుడు చెప్పాడో అది చేయడానికి ప్రయత్నిస్తాలే కానీ దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాల్లో మనము పాల్గొనకూడదండి. ఒక ఉదాహరణ చెప్తానండి. అనేక మార్లు మన వాళ్ళు కూడా చెప్పి ఉంటారు. మనం ఒక విమానం ఎక్కామండి, విమానం ఎక్కిన తర్వాత దాని యొక్క విమాన వ్యవస్థ అదే కదండి, ఎయిర్పోర్ట్ అథారిటీ ఉంటుంది కదా. వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, విమానం ఎక్కట్లో ఉండాలి, రెక్కలు ఎంత పొడుగు ఉండాలి, తర్వాత చక్రాలు ఉండాలి, వీల్స్ ఎంత ఉండాలి, తర్వాత ఎగ్జాస్టర్స్ ఉండాలి, తర్వాత ఇవన్నీ కూడా ఉంటాయి కదండి. ఇంజిన్ ఉండాలి, ఎంత పెట్రోలు, ఎంతమంది సీటింగ్ ఉండాలి, సీట్లు ఏ రకమైన మెటీరియల్, ఇవన్నీ కూడా మెటీరియల్ ఉంటాయి విమానం ఎక్కినప్పుడు. మన యొక్క పని ఏంటిది, మన గమ్యం చేరాలి. ఇక్కడ నుంచి బుక్ చేసుకొని మన యొక్క గమ్యం ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోవాలి. అది యొక్క మన బాధ్యత. మన యొక్క పని మీద నిమిత్తం మనం వెళ్తున్నాం. అట్లా కాకుండా నేను ఫ్లైట్ ఎక్కిన తర్వాత దాని రెక్కలు నేను చూడాలి, దాని పొడుగు ఎంత ఉంది, నేను కొలవాలి, టేపు తీసుకెళ్ళి కొలుస్తాను, తర్వాత ఆ ఇంజిన్ ఎక్కడ ఉందో, పెట్రోల్ ఎక్కడ ఉంది, పైలట్ ఎక్కడ కూర్చున్నాడు, దాని సీట్ ఎక్కడ ఉంది, ఇవన్నీ కనుక్కుంటే ఏమంటారు, తన్ని తోసి బయట పంపించేస్తారు కదా. ఇది చిన్న ఒక అథారిటీ, ఒక కట్టుదిట్టంగా పకడ్బందీగా చేసినటువంటి ఒక వ్యవస్థ ఈ విధంగా ఉంటే, దేవుడు సృష్టించినటువంటి యొక్క భూమి మీద లేకపోతే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి యొక్క ప్రకృతి అంతా కూడా దేవుడు సృష్టించి మన కాళ్ళ కింద మన కొరకు పెడితే దాన్ని చూసి మనం తెలుసుకొని దేవుణ్ణి మహిమపరిచేసి దేవుని యొక్క బాటలో అనుగ్రహించి మనం నడవాలే. కానీ పిల్లరా, దాని గురించి మనకి ఎక్కువగా అవసరం లేదండి. దేవుడు ఏం చెప్పాడు, మానవ కోటికి ఇదే అని చెప్పాడు. ఆయన చెప్పిన కట్టడలు మనం అనుసరించి నడవాలి. కనుక పిల్లరా, అంతటితో మనము వేరే టాపిక్ వెళ్ళిపోతుంది కనుక మనము త్వరలో ముగించేసుకుందాం పిల్లరా. ఇక్కడ వరకు కూడా పిల్లరా మనకి ఏమర్థమైందంటే
దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క ఆలోచన శక్తి, లేకపోతే దావీదు గారు ఏ విధంగా ఆలోచించారో మనకు అర్థమవుతూ ఉన్నదండి. నక్షత్ర రాశులు రప్పించడం ఏంటిది, మృగశీర్షిక నక్షత్రాలు, కృత్తిక నక్షత్రాలు, తర్వాత వాటి వాటి కాలంలో రావటానికి, తర్వాత సప్తర్షి నక్షత్ర మండలాలు, ఇవన్నీ కూడా ఉపనక్షత్రంలోను నీవు నడిమింపగలవా అన్నాడు. అసలు అవి ఎక్కడున్నాయో, ఏ విధంగా ఉంటాయో, అవి ఎందుకు చేయబడినాయో కనుక ఇవన్నీ కూడా మనం ఆలోచించుకుంటా పోతే పిల్లరా, వీటిలో మనకు ఒకటి ఆ, కొన్ని విషయాలు మనకు అర్థమవుతున్నాయండి. కనుక ఇప్పటి వరకు కూడా మీకు ఆ, ఒక 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 క్లారిటీ తీసుకొచ్చారు. అంటే దేవుని ఆలోచన శక్తి, దేవుని యొక్క జ్ఞానం గురించి కొన్ని విషయాలను మనం చూసాము. అటువంటి జ్ఞానాన్ని సృష్టింపబడినటువంటి వస్తువులు పరిశీలించినటువంటి విధంలో మరి దావీదు గారు కూడా మంచి ఆలోచన శక్తి మరి ఉన్నటువంటి విధంగా మనం చూసాము. ఇప్పుడు రెండో భాగంలోకి వెళ్దాం. ఓకేనా, రెండో భాగంలోకి మనం వెళ్దాం. ఈ రెండో భాగంలో మనం నేర్చుకున్నటువంటి అంశం ఏంటంటే, నిజముగా ఈ యొక్క జన్మ నక్షత్రం అనేటువంటి పాఠంలో రెండో భాగంలో మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే పిల్లరా, ఈ నక్షత్రాలకి మనిషికి ఉన్నటువంటి ఆ సంబంధం ఏంటిది, పోలిక ఏంటిది అని మనం ఆలోచించుకుంటూ ముందుకు వెళదాం పిల్లరా. కనుక ఏ విధంగా మనం ఆలోచించవచ్చు పిల్లరా, ముఖ్యంగా నక్షత్రాలకి పేర్లు ఉన్నాయి కదా, నక్షత్రాలకి పేర్లు ఉన్నాయి, వాటికి సంఖ్య ఉంది. తర్వాత ఇంకేమున్నాయి, తర్వాత నక్షత్రాలకి కాలం నియమించాడు. తర్వాత నాలుగోది, వాటి వాటి కాలాల్లో రావటానికి దేవుడు నియమించాడు, వాటి ఇష్టానుసారంగా రావడానికి వీల్లేదు. తర్వాత వాటికి ఒక నియమం ఉంది. తర్వాత ఈ నక్షత్రాలకు ప్రయాణం ఉంది, వాటి కాలాల్లో రావాలి. అర్థమవుతుంది కదండి. ఈ విధంగా ఇప్పటి వరకు ఒక 6 పాయింట్లు చెప్పాను. ఏం చెప్పాను, నక్షత్రాల గురించి మనం ఈ కొన్ని వచనాలు మనం చూసినటువంటి విధంగా మనం చూస్తే, నక్షత్రాలకంటూ పేర్లు పెట్టాడు, వాటికి సంఖ్య ఉంది. తర్వాత అంటే వాటికి పేర్లు ఉన్నాయి, వాటి సంఖ్య ఉంది. మూడవది, నక్షత్రాలకి కాలాన్ని నియమించాడు. తర్వాత వాటి వాటి కాలాల్లో అవి రావాలని, అవి ఇష్టానుసారంగా రావడానికి వీలేదనేటువంటి నిబంధన ఉంది. తర్వాత వాటికి నియమం ఉంది. ఏ నియమం అంటే వాటికి ప్రయాణం కూడా ఉంది కదా, వాటికి ప్రయాణం, ఇవన్నీ కూడా ఒక ప్రయాణం అంటే ఒక కాలంలో ఏ కాలంలో రావాలో అవి ఒక నిర్దిష్టమైన కాలం నియమించి ఉన్నాడు కదా. ఇవన్నీ కూడా నక్షత్రాల్లో మనం చూసినటువంటి విధంగా మనకు కనపడుతున్నాయండి. అంతే కదా. ఇప్పుడు మనకి ఏమైతే ఏబు గ్రంథంలో మనం చూసామో వీటిలో మనకు తెలిసినటువంటి విషయాలు ఇవి నక్షత్రాల గురించి. కనుక ఈ నక్షత్రాలకి మనుషులకు కూడా అదే విధంగా ఉన్నాయండి. నక్షత్రాలకి మనుషులకు కూడా అదే విధంగా ఉండి, ఏ విధంగా చెప్పొచ్చు, మనుషులకు సంఖ్య తెలుసు దేవుడికి. ఎందుకంటే మనిషి ఎంతమంది పుట్టాలో తెలుసు, ఎప్పుడు పుట్టించాలో తెలుసు, ఎవరి గర్భాన్న ఎవరు రావాలో దేవుడు ముందుగానే నిర్ణయించాడు. అంతే కదండి, మీకు అర్థమవుతుంది కదా. కనుక మనుషుల యొక్క సంఖ్య తెలుసు, మనుషులకు పేర్లు ఉన్నవి. తర్వాత మనుషులు ఏ కాలాల్లో రావాలో తెలుసు, కొంత మనుషులను రావకుండా కూడా ఉంటుంది. అదే కదండి, అర్థమవుతుంది కదా. కనుక ఈ మనుషులు అంటే ఒక తల్లి గర్భములో ఒక తండ్రి నుంచి వచ్చినటువంటి శుక్రకణాలు, అనేకమైనటువంటి శుక్రకణాల్లో ఒక్క శుక్రకణానికి ఫలదీకరణం ఉంటుంది, మిగతా అన్ని కూడా రాలిపోతాయి కదా. అదేవిధంగా నక్షత్రాలు కూడా బంధించి పెట్టేశాడు, కొన్నింటిని విడిపించినటువంటి విధంగా మనం చూడగలం. కనుక అంటే పోలిక చెప్తున్నాను ఇక్కడ. జన్మ నక్షత్రం అనేటువంటి పాఠంలో ఈ పోలిక మనకు ఏమర్థం అవుతుందంటే, జన్మ నక్షత్రాలకి సంఖ్య ఉంది, నక్షత్రాలకు పేర్లు ఉన్నాయి, నక్షత్రాలకు కాలం ఉంది, నక్షత్రాలకు నియమం ఉంది, ఇవన్నీ ఉండి. కనుక మనుషులకు కూడా ఈ విధంగానే ఉన్నవి. కనుక పిల్లరా, మనము తల్లిదండ్రులు మనకు పేర్లు పెట్టాడు కానీ మనకు తెలుసు కదా, తల్లిదండ్రులు మనకు పేర్లు పెట్టాడు. కానీ బైబిల్లో మనం చూసినట్లయితే ఒకనొకప్పుడు మరి ఆదాం గారే కదండి ఇవన్నిటికీ పేర్లు పెట్టినటువంటి విధంగా మనం చూసాము. అన్నీ కూడా ఆదాము దగ్గరికి వచ్చినప్పుడు, జీవరాశులన్నీ కూడా వచ్చినప్పుడు, మరి జీవరాశుల్లో అన్నిటికీ కూడా పేర్లు పెట్టడం విధంగా మనం బైబిల్లో చూసాము. మరి హవ్వగారికి కూడా నా ఎముకల్లో నుంచి వచ్చావు, నా మాంసంలో నా మాంసము, ఎముకల్లో ఎముక కనుక నరులో నుంచి తీయబడిన కనుక నీవు నారి అని పేరు పెట్టాడు కదండి. ఈ విధంగా ఆదాము గారు పేరు పెట్టాడు తర్వాత వచ్చినటువంటి వారికి. కనుక మనం బైబిల్లో ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క అర్థం ఉందండి, ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క అర్థం. అంటే దేవుడు పిలవగా వచ్చినటువంటి పేర్లు కూడా కొన్ని ఉన్నాయండి. కనుక దేవుడు పిలుస్తాడు, దేవుడు పేర్లు పెట్టాడు. కనుక నక్షత్రాలకు సంఖ్య ఉంది, మనుషులకు సంఖ్య ఉంది. నక్షత్రాలకు పేర్లు ఉన్నాయి, మనుషులకు పేర్లు ఉన్నాయి. నక్షత్రాలకు నిర్దిష్ట కాలం ఉంది, మనుషులకు కూడా నిర్దిష్ట కాలం ఉంది. నక్షత్రాలు వాటికి ధర్మాన్ని నెరవేరుస్తున్నాయి, దేవుడి ఆజ్ఞని. ఇక్కడ మనిషి తప్పిపోయాడు. అర్థమవుతుందండి.
నక్షత్రాలు దేవుడు ఎప్పుడైతే కలిగించాడో అప్పటి నుంచి కూడా వాటి యొక్క క్రమాన్ని తప్పకుండా తూచా తప్పకుండా పాటిస్తూనే ఉండే, వాటి వాటి క్రమంలో వాటి యొక్క కాలంలో వస్తూ పోతూ మనిషిని పలకరిస్తూ వస్తూ వెళ్ళిపోతూనే ఉన్నాయి. అంటే దేవుడికి లోబడి ఉన్నవి. కానీ ఈ విషయంలో మనిషి మాత్రము లోబడి లేదండి. దేవుడు ఏమి చేయమన్నాడో మనుషులకి అవి చేయలేదండి. మనుషులు ఏం చేయలేదు, అవి చేయలేదు. దేవుడు మనిషిని ఏం చేయమన్నాడో అవి చేయలేదు. దేవదత్తులుగా ఉన్నటువంటి ఈ నక్షత్రాల వారికి చేస్తున్న ప్రకృతి అంతా కూడా దేవదత్తులే కదండి, నెరవేరుస్తూనే ఉన్నాయి. కనుక మనిషి యొక్క అజ్ఞాతం అనేది, మనిషి యొక్క మూర్ఖత్వం అనేది ఇక్కడ మనకు బయటపడుతుందండి. మీకు అర్థమవుతుందో లేదో కొన్ని చూద్దామండి. కనుక ఈ పోలికలో మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే, ఈ పోలిక మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే కొన్ని చూసాం కదా, కొన్ని చూసాం. ఇంకా ఏ విధంగా దేవుడు బైబిల్లో మనుషులకి నక్షత్రాలకి ఏ విధంగా కొన్ని చెప్తున్నాడో మంచి విషయాలు చూద్దామండి. మీరు అంతకుముందు చదివే ఉంటారు, కొంతమంది చదివలేదు కదా. ఏ విధంగా మరి దేవుడు నక్షత్రాలతో పోలుస్తూ ఉన్నాడో మనం ఒక్కసారి చూద్దాం. చూడండి పిల్లరా, యోధా పత్రిక చూడండి. యోధా పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము. తమ అవమానమును నురగ వెళ్ళగొక్కు వారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. ఇక్కడ ఏం కనపడుతుందండి? ఒక మంచి విషయం కనపడుతుందండి. చుక్కలతో పోలుస్తున్నాడు చూడండి మనుషుల్ని కదా, చుక్కలతో పోలుస్తున్నాడు. ఎటువంటిదండి? ఎటువంటి పోలిక పడుతున్నాడు? తమ అవమానమును నురుగు వెళ్ళగ్రక్కు వారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. చూడండి, చుక్కలు అంటే నక్షత్రాలు కదండి. అంటే నక్షత్రాల్లో కూడా మార్గము తప్పి తిరిగే నక్షత్రాలు ఉన్నవి. మార్గం తప్పి తిరిగే నక్షత్రం. వాటిని ఎవరితో పోలుస్తున్నాడు? మనుషులతో పోలుస్తున్నాడండి. ఎందుకు పోలుస్తున్నాడంటే ఇక్కడ చూడండి, తమ అవమానమును నురుగు వెళ్ళగక్కు వారే. అవమానం ఉంటుంది కండి, ఆ అవమానాన్ని నురుగులాగా వెళ్ళగక్కుతారంట. తర్వాత ఇంకేమైనా సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను అని చెప్తున్నాడండి. అంటే మనిషి గురించి ఏ విధంగా దేవుడు చెప్తున్నాడు చూడండి, యోధా గారి ద్వారా ఏ విధంగా చెప్తున్నాడు చూడండి పిల్లరా. అంటే మనిషి ఏ విధంగా మారిపోయాడు? దేవుడేమో తన గురించి బ్రతకాలని, తన కొరకు బ్రతకాలని, తిరిగి రావాలని, భూమి మీద ఆయన పెట్టినటువంటి కట్టడలను మరి వాటి ప్రకారంగా జీవించి రావాలని ఎప్పుడో జగదుత్పత్తి మొదలుకొని మనం సృష్టింపబడ్డాం కదండి. మీకు తెలుసు కదా, ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనంలో మీకు చాలాసార్లు వినే ఉంటారు కదండి, తెలుసు కదా. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించినటువంటి తమ కృపా మహిమకు కీర్తి కలగడానికి తన చిత్త ప్రకారమైనటువంటి ఇవన్నీ కూడా చూసాం కదా. క్రీస్తులో మనల్ని ఆయన యందు మనం పరిశుద్ధులము నిర్దోషులుగా ఉండడానికి క్రీస్తులో జగదుత్పత్తి మొదలుకొని ముందుగానే మనల్ని క్రీస్తులో మనం ఏర్పాటు చేసుకున్నాడు కదా. ఇవన్నీ కూడా మనం చూసాం. కనుక ఎప్పుడో నిర్ణయించుకున్నాడు దేవుడు. మనం రాకముందే సృష్టిని పెట్టాడు. మనం రాకముందే ఇవన్నిటిని కూడా చేశాడు, నక్షత్రాలను కూడా చేసి మనల్ని ఏమేం చేయమన్నాడు? ఆయన ముందు మనం ఏం చేయాలంట? పరిశుద్ధులము నిర్దోషులుగా ఉండాలనుకున్నాడు ఆయన. క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఎప్పుడో. ఇంకో మాట చదువుతాండి, ఈ వాక్యం ఇక్కడే పెట్టండి, తర్వాత వెళ్దాము. ఇంకో మాట చూద్దాము. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇంకేం చేయమన్నాడు చూడండి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనము. మరియు వాటి యందు మనం నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేటుకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాము. అదండి. ఇందాక మరి ఒక ఎఫెసీ పత్రికలో చూసాం కదా, 1:4-6లో కూడా అదే ఉంది. ఆయన ఎదుట మన పరిశుద్ధులు నిర్దోషులుగా ఉండాలని మన క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడే ఉన్నారు, వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. సత్యమనగా వాక్యము, సత్యమనగా వాక్యం అంతే కదండి. సత్యమనగా వాక్య సంబంధమైన క్రియలు చేయుటకే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఇదండి కదా, అర్థమవుతుందా? దేవుడు మనల్నేమో పరిశుద్ధంగా నిర్దోషులుగా ఉండాలని క్రీస్తులో ఏర్పాటు చేసుకుంటే, సత్క్రియలు చేయడానికి మనల్ని ఏర్పాటు చేసుకుంటే, ఈ క్రియలన్నీ చేసి కూడా తిరిగి దేవుని దగ్గర నరులాలా తిరిగి రాని అని చెప్పేసి దేవుడి దగ్గర రావాలని దేవుడు ముందుగానే ఏర్పాటు చేసుకుంటే మనం ఏం చేస్తున్నాము? ఇప్పుడు యోధా పత్రిక వద్దాం. మనం ఏం చేస్తున్నామంట? మార్గము తప్పి తిరుగు చుక్కల వలె ఉన్నాము. ఇదండి దేవుడు పోలిక. ఈ రెండో భాగంలో ఏంటంటే నక్షత్రాలకి మనకి పోలిక. అవమానము అనేటువంటి నురుగు వెళ్ళగక్కుతున్నాం అంట మనం. సముద్రము యొక్క ప్రచండమైన అలలుగానే ఉన్నామంట. మార్గము తప్పి తిరుగు చుక్కలుగా ఉన్నారంట. కనుక ప్లేరా,
ఇది అండి జన్మ నక్షత్రం అనే పాఠంలో నక్షత్రాలకి మనకి పోలిక చెబుతూ, అంటే నక్షత్రాలు కూడా మార్గము తప్పి తిరిగేటువంటి నక్షత్రాలు ఉన్నవి. మనుషులు కూడా తిరిగి, అంటే మనుషులు కూడా మార్గము తప్పి తిరిగిపోయేటువంటి వారుగా ఉన్నారు. ఎందుకు ఉన్నారంటే దేవుణ్ణి ధిక్కరించారండి. దేవుని ఆలోచనలు లేరు. దేవుణ్ణి భయభక్తి అనేది మనుషుల్లో లేదు. నామకార్థ క్రైస్తవులుగానే మనం బ్రతుకుతున్నామే కానీ పిల్లరా, మరి దేవుడి ఎడల భయభక్తులు కలిగి మనము ఆయన ఉన్నటువంటి లోకాన్ని చేరుకున్నటువంటి విషయముగా మరి మనం భూమి మీద సత్క్రియలు చేస్తున్నామో లేదో ఒకసారి మనం పరిశీలించుకుందాం కదండి. తర్వాత ఇంకొక విషయం కూడా చెప్తాను చూడండి. ఇంకొక ఏ విధంగా పోలుస్తున్నాడు, ఇప్పటివరకు ఏం నేర్చుకున్నాం, ఒకటి మార్గము తప్పి తిరిగేటువంటి చుక్కలుగా మనం పోల్చాడు. రెండవది కూడా చూద్దాం చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 40-41 మరియు వచనాలు పిల్లరా. మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తువుల రూప మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకును భేదము కలదు కదా. మృతుల పునరుత్థానమున అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. ఇక్కడ దేవుడు దేని గురించి అంటారు, మృతుల పునరుద్ధానం గురించి చెప్పడానికి నక్షత్రాలని, సూర్యచంద్ర నక్షత్రాలను కూడా తీసుకొచ్చుకున్నాడు. కనుక మనకు అర్థం అవ్వాలంటే పిల్లరా, దేవుడు మరి ఎంతగా ఆలోచించుంటాడో ఆలోచించండి. ఒకవేళ పరలోకంలో ఉన్నటువంటి విషయాలు మనకు చెప్తే మనం ఏ విధంగా మనకు అసలుకి బుర్రకు అర్థమైద్దా? మనకి కంటికి కనిపించేటువంటి వస్తువులను చూపించేసి మనకు అర్థం అవడానికి, నేనున్నానని చెప్పడానికి దేవుడు తాపత్రయం ఇంత అంత కాదండి. పాత నిబంధన కాలం నుంచి క్రొత్త నిబంధన కాలం వరకు కూడా, బైబిల్ పరిపూర్ణమైనంత వరకు కూడా నేనే దేవుడిని, నేనే కన్నాను, మీ తండ్రిని నేనే, ఇవన్నీ చేసింది నేనే అని ఆయన చెప్పుకుంటూ, నేను తండ్రి అని చెప్పుకునేటువంటి నిజంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి దేవుడికి వచ్చిందండి, మన కన్న తండ్రికి వచ్చేసిందండి. నిజంగా పిల్లరా, ఈ ఆలోచన ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ మనం కూడా మన తల్లిదండ్రుల గర్భాన పుట్టామండి, మన తల్లిదండ్రుల గర్భాన మనం పుట్టాము. పుట్టిన తర్వాత నీ తండ్రి ఎవరో నువ్వు నిరూపించుకోరంటే మనం ఏం చేస్తాము? మనం కూడా ఏం చేసి కోట్లు చుట్లు తిరిగేసి ఆ డిఎన్ఏ పరీక్ష పడే డిఎన్ఏ వచ్చినాయి. అప్పుడు మరి డిఎన్ఏ లేనప్పుడు, ఇదిగో వాడు ముక్కు నాలాగా మూకుంది, నా ముక్కు వాడి ముక్కు ఒకటే ఉంది, నా చెవులు వాడి చెవులు లాగా ఉండయి, ఇదిగో నేనే చేసాను, ఇది మా ఊర్లో ఉండమే, మనం నిరూపించుకోవడానికి ఏం చేసుకుంటాం చెప్పండి? అంటే ఒక కుమారుడిని, అంటే నేను తండ్రిని నిరూపించుకోవడానికి మనం పడేటువంటి పాటలు ఎప్పుడైనా వచ్చినాయో మనకి? అసలు రాకండి. ఈ రోజుల్లో అసలు పట్టించుకోరు అనుకోండి, అది ఒక వేరే విషయం. కాలుతో తన్నేసి పడేసేస్తారు, నువ్వెంత నేనెంత, నువ్వు ఉండకపోయినా నేను ఉంటానని చెప్పేసి. కానీ మన కన్నతండ్రి అలా వదిలేలేదండి మనల్ని. మన కన్నతండ్రి అలా వదిలేలేదు. ఎక్కడ తప్పిపోతారో, ఎక్కడ నాకు చేతిలో నుంచి దారి తిప్పి వెళ్ళిపోతారో, నేను పడ్డటువంటి కష్టమంతా కూడా, 6 దినాల కష్టమంతా కూడా ఎక్కడ వ్యర్థమైపోతుందో అని చెప్పేసి దేవుడు ప్రతి ప్రవక్త నోట చెప్పుతూనే వచ్చేసాడండి. చెప్పుతూనే వస్తున్నాడు. నేనే తండ్రిని, నేనే కలుగు చేశాను, నేనే వాడిని కన్నాను, నేనే సృష్టించేసి నేనేరా, నన్ను నమ్మండి, నేను పరలోకాన్ని ఇస్తాను, చివరికి నా ప్రియ కుమారుని కూడా మీ కొరకు ఇచ్చేసాను కదా, ఆయన ద్వారా మీరు వస్తే మృతుల పునరుద్ధానం ఏ విధంగా ఇది వస్తుందో ఆయన వచ్చి మీకు చూపించాను కనుక మీరు ఇప్పుడే నమ్మండి కదా. బైబిల్లో ఇవన్నీ కూడా మనకి అడుగడుగున ప్రవక్తల నోట్ల మనకు వస్తూనే ఉంటాయండి. ఇక్కడ కూడా అదే భావంతో కూడినటువంటి ఒక మంచి ఆలోచనాత్మకమైన అంశం అండి. ఇక్కడ ఏముందండి, ఇక్కడ 40 నుంచి నేను చూడండి. మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదము కలదు కదా. మృతుల పునరుద్ధానము అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైనదిగా శరీరము విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఇందు విషయమే ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనను రాయబడి ఉన్నది. కనుక పిల్లరా, మహిమ బట్టి ఒక్కొక్క నక్షత్రానికి ఒక సూర్యుడి మహిమ వేరు, చంద్రుడి మహిమ వేరు, ఆకాశ వస్తువు రూపంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క మహిమ ఉంది. కనుక ఈ శరీరము కూడా ఏ విధంగా ఉంది, ఘనహీనమైనదిగా విత్తబడి ఘనమైనది దానిగా లేపబడుతుందంట. అంటే ఒక్కొక్క శరీరానికి ఒక మహిమ వేరు.
అంతే కదండి, ఒక్కొక్క శరీరానికి ఒక్కొక్క మహిమ ఉందని చెప్తున్నాడు. దేవుని క్రియలు చేస్తే మన మహిమ శరీరం మన మీదకి ఏ విధంగా వస్తుంది, లేదా లోకానుసారంగా జీవిస్తే మనిషి యొక్క శరీరం ఏ విధంగా విత్తబడుతుంది, ఏ విధంగా లేపబడుతుంది. మీకు అర్థమవుతుంది కదండి, ఏ విధంగా మనం ఆలోచించుదాం. మనిషి అదే కదండి, మనిషి యొక్క శరీరం కూడా విధ విధంగా ఉంటుంది. పక్షి మాంసం వేరు, జంతు మాంసం వేరు. మాంసం గురించి కూడా చెప్తాడు, వస్తువుల రూపం గురించి కూడా ఇక్కడ చెప్తున్నాడు. సూర్యుని యొక్క మహిమ వేరు, చంద్రుడి మహిమ వేరు. సూర్యుడు ఏ మహిమ ఉంది, ఒకవేళ దాని యొక్క గుణాలు మనం ఆలోచిస్తే భగభగమన్నటువంటి యొక్క కాంతి, వేడి, ఉష్ణోగ్రత దరిదాపుల్లో కూడా ఎవరు చేరలేరు. అదే చంద్రుడైతే చల్లని చంద మామ మామ మనం పేరు పెట్టుకున్నాం మామ అని కదండి, మన దగ్గరికి వెళ్తాం. ఇంకా ఆకాశ వస్తువులు, నక్షత్రాలు, మేఘములు, ఇంక ఎన్నో ఉంటాయి కదండి, వాటి యొక్క మహిమ వేరు అని చెప్తున్నాడండి, వాటి ఒక మేరు. కనుక అదేవిధంగా మృతుల పునరుద్ధానం కూడా ఆ విధంగానే ఉంటుంది. మనిషి యొక్క శరీరము ఏ విధంగా విత్తబడుతుందంట, మృతుల పునరుద్ధానం. అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడుతుంది. తర్వాత ఘనమైనదిగా విత్తబడి ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడుతుంది. కనుక ఈ యొక్క మహిమ గురించి, మృతుల పునరుద్ధానం మనకు తెలియచేయడానికి ఆకాశం ముందున్నటువంటి యొక్క వస్తువుల్ని ఏర్పాటు చేసుకొని ఒక పోలికగా చెప్పాడండి. ఇప్పటికైనా నమ్ముతారో లేదో అని. ఇంకా వేరే దగ్గర గురించి ఏకని చెప్పలేదు. ప్రకటన గ్రంథంలో లాగా ఏమంటారు, 1200 మంది ఉండరు, తర్వాత ఉండరు కదా, 1400 మంది ఉండరు, వాళ్ళకే పరలోకం అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు కదా. ఈ విధంగా పరలోక సంబంధమైనటువంటి వస్తువుల గురించి చెప్పాడు అనుకోండి, అసలు మనకు అర్థమే కాదు. ఒక విషయం చెప్పాలంటే పర సంబంధమైనటువంటి పరదేశంలో ఉన్నటువంటి వాటి గురించి చెప్పాడు అనుకోండి, మనకు అర్థం కాదు. ఒక్క విషయం అండి, ఒక విషయం మీరు ఒక్కసారి ఆలోచించండి. లాజరు ధనవంతుడు ఒక్క విషయం యేసుక్రీస్తు వారు ప్రస్తావించాడండి. అంటే పరదేశం ఉంది, అక్కడ మంచివారు, నీతిమంతులు ఉండారు, అనీతిమంతులు ఉండారు, వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఒక పెద్ద అగాధం ఉందని చెప్పేసి ఒక సందర్భం ఉందండి. ఆ సందర్భం అర్థం చేసుకోవడానికి దాన్ని బట్టే మనకి ఎన్నో తంటాలు వచ్చేసినాయి ఇప్పటికీ. ఇంకా ఎక్కువ వస్తువులు కానీ పరదేశంలో ఉన్నటువంటి వస్తువులు కానీ, పరదేశంలో ఉన్నటువంటి రూపాలు కానీ అక్కడ గురించి చెబితే మనిషి యొక్క మేధస్సుకి అర్థం కాదు కనుకనే మనకు అర్థం అవ్వటానికి, మనల్ని మేలుకొల్పడానికి దేవుడు మన కంటికి కనిపించేటువంటిది మానవ మేధస్సుకు అర్థమైనటువంటి వస్తువులను తీసుకొచ్చేసి ఇక్కడ ఉపయోగిస్తున్నాడండి. ఆ మహిమ వేరు అని చెప్పడానికి. కనుక ఇక్కడ ఏ విధంగా పోలుస్తున్నాడు, మహిమగా పోలుస్తున్నాడు. ఇందాక మార్గము తప్పి తిరిగేటువంటి చుక్కలుగా పోలుస్తున్నాడు. ఇక్కడ ఆకాశం ఉన్నటువంటి వస్తువులు గురించి చెప్తున్నాడు, నక్షత్రాల గురించి కూడా పోల్చాడు ఇక్కడ. అంటే మనిషికి ఆకాశంలో ఉన్నటువంటి వస్తువులకు కూడా పోలికకు చెప్తున్నాడండి, ఒక సంబంధం ఉంది అని చెప్పేసాడు. ఇంకేముందో చూద్దాం ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16 వచనము. తర్వాత 3వదిగా ఒకటి మనం ఏం చేసుకున్నామండి ఇక్కడ పోలిక గురించి. ఒకటేమో మార్గము తప్పి తిరిగేటువంటి చుక్కల్ని మనుషులతో పోలుస్తున్నాడు, మనుషులు కూడా ఆ విధంగానే మార్గము తప్పి తిరుగుతున్నారు అనేది. రెండవది ఆకాశ వస్తువుల యొక్క రూపం వేరు, తర్వాత భూ వస్తువుల రూపం గురించేసి చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు అని చెప్పేసి మనిషి యొక్క మృతుల పునరుద్ధానం గురించి కూడా పోలిక చెప్పేశాడు. 3వదిగా ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16 వచనము. అటు జన్మ మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. చాలా రిఫరెన్స్ ఉంటాయి. ఇక్కడే ఉంది మనకి, అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యము చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. కనుక ప్లేరా, జీవవాక్యము చేతిన పట్టుకొని మనం గనక ఉంటే లోకమందు మనం జ్యోతులుగా ఉంటాము. దాన్ని దేవుడు మన నిమిత్తమే రాసాడండి, ఎవరి గురించే రాయలేదు. ఎవరి గురించి రాయించాడంటే జీవవాక్యము చేతిని పట్టుకొని ఎవరైతే సువార్త పనిలో ఉంటారో వాళ్ళు జ్యోతుల వల్లే ఉంటారని చెప్పేశాడండి. నక్షత్రాలు అంతేకాదు, కొన్ని నక్షత్రాలు మనకు కనపడవు, కొన్ని నక్షత్రాలు మనకు కనపడతాయి, కొన్ని నక్షత్రాలు బాగా వెలుగు ఉంటాయి, దాని మహిమ వేరు, కొన్ని నక్షత్రాల మహిమ వేరు. అందుకే చెప్తున్నానండి. కనుక ఇక్కడ కూడా ఎవరి గురించి చెప్తున్నాడు, మనిషి గురించి. అట్టి జనమును మధ్య, ఎటువంటి జనం మధ్య అంట, ఒకసారి పైన చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15 వచనం. మీరు మూర్ఖమైన వక్తజనం మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనిందిలునైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయడి. చాలండి. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారంటే, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనిందులునైన దేవుని కుమారులగునట్లు సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి అంటున్నాడండి.
ఇక్కడ కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి. ఈ అపోస్తలుడైన పౌలు గారు పిలిపిలికి కూడా రాస్తున్నాడు. అక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా అదే విధంగా ఉంటుంది. ఆయన ముందు మనము పరిశుద్ధులము నిర్దోషులుగా ఉండాలని జగత్ పునాది వేయబడక ముందే అని రాసుకున్నాం కదా. మరొకసారి ఇక్కడ రాస్తున్నాడు అదే భావము. ఏ భావం అది? మీరు మూర్ఖమైనటువంటి వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కళంకంగా ఉండి అనింద్యులను దేవుని కుమారులై ఉండునట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి అని చెప్పి అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడను చూడుతున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమును నాకు అతిశయ కారణము కలుగును అన్నాడండి పౌలు గారు. మనం కూడా జీవవాక్యం చేతి పట్టుకొని మరి జ్యోతుల వలె ఉన్నామా? ఎవరి మధ్య ఉన్నాము? వక్ర జనము మధ్య మనం అలాగే ఉన్నామా? వక్ర జనముతో మనం కూడా వక్రముగానే వెళ్ళిపోతున్నామా? అంతే కదండి. ఈ వాక్యం ద్వారా, ఈ యొక్క పాఠం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? కనుక మనము కూడా వక్ర జనము మధ్య ఏ విధంగా ఉండాలంటే అటువంటివి సణుగులు సంశయాలను కూడా మానేసి మనము నిర్దోషులుగాను నిష్కళంకంగాను ఉండాలి. అది ఏ విధంగా వస్తుంది మనకి? జీవవాక్యం ద్వారానే మనకు వస్తుందండి. జీవవాక్యాన్ని చేత పట్టుకోకుండా మనంతటా మనం స్వతహాగా మనం వెళ్ళేసి చెప్పుకుంటే అవి ఉపయోగం లేదు. మనం కూడా వక్రజనంగానే ఉండిపోతాము. ఇదండి. కనుక మనము కూడా జ్యోతుల వలె ఉండాలంటే, లోకమందు జ్యోతుల వలె కదండి, లోకమందు జ్యోతుల వలె ఉండాలంటే జీవవాక్యం చేతు పట్టుకోవాలి. జీవవాక్యం చేతుకు పట్టుకుపోతే మనకి లేదు. అదే విషయాన్ని దానియేలు గ్రంథంలో కూడా ఒక మాట రాయిస్తాడు. అదే విషయాన్ని దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనము ఇక్కడ గురించి కూడా చెప్తారు చూడండి. అదే విషయాన్ని దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనము. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని ఈ జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిపుదరో వారు నక్షత్రములే నిరంతరము ప్రకాశించెదరు. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. ఇక్కడ ఏమన్నాడు? బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల వలె ప్రకాశించెదరు. ఎవరైతే దేవుని వైపు దేవుని జీవవాక్యం చేత పట్టుకుని అనేకులను దేవుని వైపు తిప్పుతారో వారిని ఏమంటున్నారు ఇక్కడ? నక్షత్రాలు అంటున్నాడండి. వారి నక్షత్రాలు. కనుక నక్షత్రాలకి మనకు కూడా అవినాభావ సంబంధం ఉంది. దేవుడు నక్షత్రాలతో పోలుస్తున్నాడండి. వెలగాలి. ఎవడు కూడా కొంచెము పట్టుకొని ఎక్కడ పెడతారన్నాడు? కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు చెప్తాడు, మిద్ది మీదే పెడతాడు కానీ కింద పెట్టడు అని చెప్తాడు. వెలుగు గురించి మీరు లోకమునకు వెలుగై ఉన్నారంటాడు. కనుక మనము జ్యోతుల వలె ఉండాలి అంటే, మనము కూడా ప్రకాశించాలి అంటే, నక్షత్రాలలో ఉండాలంటే మనం ఏం చేయాలి? జీవవాక్యాన్ని చేతి పట్టుకొని దాని చేత, వాక్యము చేత అనేకులను దేవుని వైపు త్రిప్పాలి. అనేకులు దేవుని వైపు తిప్పితే జీవవాక్యం ద్వారా ఎవరి మధ్య? వక్రజముల మధ్య ఇవన్నీ ఈ లోకంలో ఉన్నటువంటి వారి మీద లోకములో జ్యోతుల వలె ఉంటాము. అదేవిధంగా మనము జ్యోతుల వలె, నక్షత్రాల వలె మెరుస్తూ ఉంటాం. స్టార్స్, నిజమైనటువంటి స్టార్స్. దేవదూత గురించి కూడా రాయబడిందండి. చాలా సమయం లేదు కనుక నేను ముగించేస్తాను. దేవదూత గురించి కూడా మీరు కొంతమంది వచ్చినట్లయితే అన్నగారు వచ్చారు. దయ్యం గురించి చెప్పబడినప్పుడు తేజో నక్షత్రమా వేకు చొక్క అని చెప్పేసి దయ్యం గురించి కూడా ఒక ఉపమాన భావం ఉంది. తేజో నక్షత్రమా వేకు చొక్క నీవెట్లు భూమి త్రోయబడిదివి అని ఉంటుంది, మనుషులు మోసపుచ్చడానికి. అది కూడా ఒక స్టార్. ఇప్పుడు మనకున్నటువంటి స్టార్లు అందరూ కూడా చెత్త స్టార్స్, రియల్ స్టార్స్ కాదు. మనకున్నటువంటి స్టార్స్ అందుకు రియల్ కాదు, డూప్ స్టార్స్. వాళ్ళకి ఇష్టం వచ్చిన పేర్లు. ఒక ట్రావెల్స్ కూడా ఉంది, మార్నింగ్ స్టార్ అని కూడా పెట్టుకుంటారండి. మరి వారు ఏ ఉద్దేశంతో ట్రావెల్స్ పెట్టుకున్నారో తెలియదు కానీ బైబిల్లో ఉన్నటువంటిదండి వేకు చుక్క, మార్నింగ్ స్టార్ కదండి. ఇక్కడ ఏమన్నాడు? మనం రియల్ అయినటువంటి స్టార్, మనం నిజమైనటువంటి జ్యోతుల వలె ఉంటామంట. దేవుడు అదే చూస్తాడండి. దేవుడు చూస్తాడు. అది దేవుడు చూసేది మనము జీవవాక్యాన్ని చేత పట్టుకొని జ్యోతుల వలె మన లోకమందు కనబడుతున్నామా? మన నక్షత్రాలు వెలుగుతున్నాయా, లేకపోతే ఆరిపోయేటువంటి దీపంలాగా ఉన్నామా మనము? ఒకవేళ మనం ఆరిపోతున్నామంటే మన చేతిలో జీవవాక్యం లేదు. మనం కూడా నొరగ వెళ్ళగక్కేసి సముద్రం అలల వలె ఉండేసి మార్గం తప్పి తిరిగిపోయిన చుక్కలుగా ఉన్నాము. తర్వాత మృతతుల్యం అయిపోతున్నాము. జీవవాక్యం మన చేతిలో లేదు. వక్రజనం మధ్య వాళ్ళతో పాటు మనము కలిసేసి వక్రజనంగానే బతుకుతున్నామండి. ఒక్కసారి ఆలోచించలేరా? ఎన్ని వాక్యాలు విన్నా మనము ఆ వాక్యాన్ని పరిశీలించి ఆ వాక్యాన్ని తగ్గట్టుగా మన జీవితాన్ని కనుక మార్చుకోకపోతే ఉపయోగం లేదండి. క్రీస్తు మన ఎడల చేసినటువంటి యొక్క ఆ విధమైనటువంటి యొక్క
పునరుద్ధానం ఏదైతే ఉందో అది వ్యర్థమైపోతుందండి. నీ పట్ల, నా పట్ల, ఎవరి పట్ల అయినా సరే. క్రీస్తును ధరించుకున్నటువంటి మనము, క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనము తుది శ్వాస వరకు కూడా క్రీస్తు వలె, క్రీస్తును మాదిరిగా చూసుకొని ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఆయన ముందు పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండేటువంటి విధముగా మన యొక్క సత్క్రియలను భూమి మీద చేయటానికి ఎవరైతే ఉంటారో, ఈ వాక్యాలు చెప్తున్నప్పుడల్లా కూడా వాక్యాన్ని మన జీవితాలకు అన్వయించుకొని మన బ్రతుకులను మార్చుకొని ముందుకు వెళుతున్నారో నిజంగా వాళ్ళు జ్యోతులుగానే ఉంటారండి. అనేకులు మార్గం వైపు తిప్పుతారండి. వాళ్ళ ప్రవర్తన బట్టి కూడా, వాళ్ళ మాటను బట్టి కూడా, వాళ్ళ చూపులను బట్టి కూడా ఒక మనిషిని మార్చగలడండి. బైబిల్ చెప్పిందండి. కనుక పిల్లరా, ఇటువంటి విధంగా మనము బైబిల్లో దేవుడు నక్షత్రాలకి, మనిషికి ఏ విధంగా పోల్చి చెప్పాడు చూడండి. ఇంకా చివరిగా యేసుక్రీస్తు వారి గురించి చెప్పేసి ముగించేసుకుందాం. ఇదే మనకి ఈ యొక్క పాఠానికి మూల ఆధారం ప్లేరా. ఈ పాఠానికి మూల ఆధారం ఏంటంటే యేసుక్రీస్తు వారి గురించి జన్మ నక్షత్రము. అదే ఎక్కడుందంటే మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనము. రాజైన హేరోదు దినములందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ఇక్కడ ఏంటంటే జన్మ నక్షత్రం. ఇదేనండి ఈ పాఠాన్ని యొక్క మూల పదము, మూల రిఫరెన్స్ ఏంటంటే ఇదే మెయిన్ రిఫరెన్స్ ఏంటంటే ఇది జన్మ నక్షత్రం అనే దానికి. ఇక్కడ ఏంటంటే పిల్లరా, రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమనిరి. ఆయన నక్షత్రము అంటే ఆయన జన్మ, అంటే ఆయన నక్షత్రం అంటే జన్మ వచ్చింది కాబట్టి జన్మ నక్షత్రం అని మనం పెట్టుకున్నాం పేరు. కాబట్టి ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేశారంటే వెదకుచేరున్నారండి. వాళ్ళు ఆ కాల జ్ఞానులు అనవచ్చు, లేకపోతే తూర్పు దేశపు జ్ఞానులు అని ఇక్కడ రాయబడింది కండి. తూర్పు దేశ జ్ఞానులు వారు ఖగోళ శాస్త్రవేత్తలు కూడా చెప్పొచ్చు మనం. వాళ్ళు అంటే ఎక్కడో ఎవరి ప్రవక్త ద్వారానో, ఎవరి నోట ద్వారానో, ఏ దేవదూత ద్వారానో, లేకపోతే ప్రవక్త నోట ద్వారానో ఎవరో ఒక మెస్సేజ్ వస్తాడు అనేటువంటి జ్ఞానాన్ని వాళ్ళు పొందుకొని ఆయా కాలాల్లో ఏ విధంగా వస్తాడని చెప్పేసి వాళ్ళు ఆలోచించుకుంటూ పరిశీలించి పిల్లరా ఆ విధంగా ఆలోచించుకున్నప్పుడు వాళ్ళు ఆయన నక్షత్రము చూసినప్పుడు ఆ నక్షత్రం వాళ్ళని అక్కడ నడిపిస్తూ ఉండిద్దండి. ఆయన పుట్టినటువంటి ప్రదేశానికి నడిపిస్తూ వచ్చిందని మనం అక్కడ చూస్తాం. బైబిల్లో మనకి కొత్త నిబంధన కాలంలో సువార్తలన్నింటిలో కూడా ఉంటుంది. ఆయన నక్షత్రము వాళ్ళు ఆ తూర్పు దేశపు జ్ఞానాలను తీసుకొచ్చేసి ఆయన ఉన్నటువంటి చోటు మీదుగా వచ్చేసిందని చెప్పి మనం కూడా చూస్తాం బైబిల్లో. ఇది జన్మ నక్షత్రం గురించి. అంటే ఇక్కడ యొక్క మూలం ఏంటంటే మనం పుట్టినప్పుడు అంటే మనకు కూడా ఒక నక్షత్రం అనేది ఉంటుంది అనే ఒక భావం ఉందండి ఇక్కడ. అంటే యేసుక్రీస్తు వారు మరి జన్మించినప్పుడు జన్మ నక్షత్రం ఉంది కదా. ఎవరైతే బుద్ధిమంతులు ఉంటారో అనేకులను జీవవాక్యం చేత పట్టుకుని అనేకులను దేవుని వైపు తిప్పుతారో వాళ్ళు జ్యోతుల వల్లే ఉంటారు కదా, లోకంలో ఉంటారు, అదేవిధంగా నక్షత్రం వల్ల వెలుగుతారని చెప్తారు కదండి. ఇక్కడ కూడా అదేనండి. యేసుక్రీస్తు వారి యొక్క నక్షత్రము అంటే ఆయన పుట్టినప్పుడు ఒక నక్షత్రము వచ్చింది, నడిచింది, అంటే వాళ్ళ మీదుగా ఆ వెలుగు వచ్చింది అని మనం చూస్తామండి. నక్షత్రము వచ్చిందంటే పిల్లల చాలా సందేహాలు వస్తాయండి. ఇక్కడ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రకారంగా, ఇప్పుడున్నటువంటి ఆలోచనాత్మకంగా మనం చూసినట్లయితే పిల్లరా, నక్షత్రం భూమి మీదకి వస్తే భూమి బతకలేదు, భూమి ఉండలేదు. ఎందుకంటే భూమి కంటే ఎన్నో రెట్లు పెద్దది నక్షత్రం అనేది. భూమి దగ్గర రావడం ఏంటిది? దాని వెలుగు అనేది వచ్చింది. అదే కదా, దాని వెలుగు అనేది వచ్చింది, ఒక నక్షత్రం అనేది పుట్టింది. ఆయన నక్షత్రం అనేది స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగింది, ఆయన నక్షత్రము. కనుక పిల్లరా, ఆయన నక్షత్రం అనేది చక్కగా ఇక్కడ వాళ్ళు జ్ఞానులు రాయటం జరిగిందండి. ఆయన నక్షత్రం ఆయన ఉన్న చోటు మీదుగా వచ్చేసింది అని ఇక్కడ రాయదండి. తర్వాత ఇవన్నీ కూడా పిల్లరా మనం ఆలోచించుకుంటూ పోతే ఒక మనిషి పుట్టినప్పుడు అంటే ఒక మనిషి నిజంగా దేవుని జీవవాక్యాన్ని చేతిన పట్టుకొని ఎవరైతే అనేకులు దేవుని వైపు తిప్పుతారో వాళ్ళు జ్యోతుల వలె ఉంటారు. ఇంకొక మాట కూడా రాయబడుతుందండి, మా రెఫరెన్స్లు ఇప్పుడు చెప్పలేను కనుక. ఇంకోటి బ్లాక్ హోల్స్ అని ఉంటుందండి. బ్లాక్ హోల్స్ ఉంటుంది, కృష్ణ బిలాలు అంటారు, బ్లాక్ హోల్స్ అంటారు. అంటే అది నక్షత్ర మండలం అనేది కూడా ఏమవుతుందంటే అన్ని చుట్టుపక్కల ఉన్న అన్నిటిని కూడా ఆకర్షించేస్తుంది, నాశనం చేసేస్తుంది అని కూడా ఒకటి ఉంటుంది. కనుక దానిదంటే కృష్ణ బిలం అంటారు, లేకపోతే బ్లాక్ హోల్స్ అని మీకు తెలిసే ఉండొచ్చు. ఎవరైతే జీవవాక్యాన్ని చేతిని పట్టుకుని అనేక మందిని దేవుని వైపు తిప్పుతారో వాళ్ళు జ్యోతుల వలె ఉంటారు. ఎవరైతే అనీతి మార్గమున ఉంటారో వాళ్ళు అనేక మందిని ఆకర్షించేసి నాశనం చేస్తారు. ఇది కూడా నక్షత్రం వలె ఒక ఉదాహరణ అండి, పోలిక. ఇది కూడా ఒక పోలిక, మీకు అర్థమైంది కదా. ఇదండి. కనుక మనం కూడా మరి ఏ విధంగా ఉండాలి మనం ఆలోచిస్తే పిల్లరా, ఒకసారి మనం ఆలోచించుకుందాం. ఈ యొక్క పాఠం ద్వారా మనం ఏం నేర్చుకుందాం మనం ఆలోచిద్దాం. దేవుడు ఏమి చెప్పాడు? నక్షత్రాల వలె వెలుగుతూ ఉండాలి, జీవవాక్యాన్ని చేతిని పట్టుకుని ఆయన క్రియలు చేసేసి ఆయన దగ్గరికి వెళ్ళాలని చెప్పేసాడు. కనుక పిల్లరా, ఒక స్టార్గా ఉన్నాడు,
ఒక అపోస్తులు స్టార్లుగా ఉన్నారు, ఒక భక్తులు స్టార్లుగా ఉన్నారు. వాళ్ళ మహిమను బట్టి, వాళ్ళ గుణాలను బట్టి అబ్రహాం విశ్వాసులుగా ఉన్నాడు, యోబు యథార్థవంతుడుగా ఉన్నాడు, పౌలు గారు ఒక సంఘాలు కట్టడంలో ఉన్నాడు, అనేకమైన ఇబ్బందులు పడ్డారు పౌలు గారు. తర్వాత పౌలు, పేతురు వీళ్ళందరూ కూడా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, ఇవన్నీ కూడా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయ విశ్వాసుల జాబితా మొత్తం ఉంటుందండి. వాళ్ళ యొక్క గుణాలను బట్టి, వాళ్ళ యొక్క జీవితాల్లో దేవుణ్ణి ఏ విధంగా మహిమపరిచారో వాళ్ళ జీవితాల్లో మనం ఆలోచిస్తే వీళ్ళందరూ కూడా రియల్ స్టార్గానే ఉండాలండి. వాళ్ళు జీవవాక్యాన్ని చేతిని పట్టుకొని మనకైతే బైబిల్ అనేది వచ్చిందండి, వాళ్ళకి బైబిల్ అనేది లేదు ఆ రోజుల్లో. వాళ్ళు ఏ విధంగా అయితే దేవుడి వైపు తిప్పారో, అనేక మందిని చెప్పారో, మనము కూడా ఈ రోజుల్లో మనకి పరిపూర్ణంగా వచ్చినటువంటి బైబిల్ని చేతపట్టుకుని దాన్ని పరిశీలించి అనేక మందిని దేవుని వైపు మనం కూడా మనకు జీవితాలను మనం కూడా మలినము కాకుండా మనం కాపాడుకుంటూ అనేక మందిని దేవుని వైపు తిప్పాలని చెప్పేసి ఒక పాఠం ఉద్దేశం ఉంది పిల్లరా. మరి ఈ పాఠం మీకు అర్థమైందని చెప్పేసి నమ్ముతున్నాను. మరి ప్రార్థన చేస్తాను, ఏకీభవించండి. పరిశుద్ధుడు, ప్రేమ కలిగినటువంటి మా కన్న తండ్రి, నాయన రాత్రికాల సమయంలో నా తండ్రి, మీ ప్రియులతో కొద్ది నిమిషాలు నా తండ్రి మీరు ఇచ్చినటువంటి జీవగ్రంథంలో ఉన్నటువంటి మాటలను వినిపించడానికి నన్ను వాడుకున్నటువంటి విధానానికే మీకు మరొకసారి పాదాభివందనములు చెల్లించుకుంటున్నాను నాయన. మీరు ఇచ్చినటువంటి జీవగ్రంథంలో ఉన్నటువంటి వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా నాయన చెప్పి ఉన్నాను నా తండ్రి. గొప్ప దేవ, అందరికి కూడా విన్నటువంటి వారందరూ కూడా అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. ఎవరైతే శ్రద్ధగా విన్నారో, ఎవరైతే మనసు పెట్టారో, ఎవరైతే పడ్డారో నా తండ్రి, వారు తప్పకుండా పరిశీలించి ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకొని మా యొక్క బ్రతుకులను మేమందరం కూడా మీ వాక్యానికి తగ్గట్టుగా మా బ్రతుకులను సరి చేసుకుంటూ మీ కుమారుడు వచ్చేంత పర్యంతంలో నా తండ్రి, మీ కుమారుడు ముందు మీ ముందు పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండి అనేకుల వలె ఈ యొక్క లోకంలో వక్రజమనం మధ్య నా తండ్రి మీ యొక్క జీవవాక్యాన్ని చేతపట్టుకొని అనేకులను మీ వైపు తిరిపేటువంటి మంచి జ్యోతుల వలె ఉన్నటువంటి గొప్ప వివేక జ్ఞానములను మాకు అనుగ్రహిస్తారని మిమ్మల్ని వేడుకుంటూ, నా దేవ, హౌస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యొక్క సంఘమును నడిపిస్తున్నటువంటి ప్రియులు నా తండ్రి శ్యాంపాలన్ గారు, హెచ్డి పాల్ గారు, అదేవిధంగా సంఘస్థులు ఎంతమంది అయితే ఉన్నారో పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఎన్నో వాక్యాలు వింటున్నారు నా తండ్రి, ఎంతమంది ద్వారానే వింటున్నారు నా తండ్రి. వారికి ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మీకు మరొకసారి వందనములు, స్తోత్రములు. వారి యొక్క సంఘ పరిచయలోను, వారి యొక్క ప్రయాణంలోనూ మీరు తోడు నడిపించండి. సంఘాభివృద్ధి కార్యక్రమంలో మీరు తోడు నడిపించండి. అనేకమైనటువంటి ఆత్మలను రక్షించేటువంటి పనిలో మీ కుమారులు ఉంటుండగా నా తండ్రి, మరింత మెండైనటువంటి జ్ఞానాన్ని వారికి దయచేయండి. మందకు మాదిరిగా ఉండి అనేకమైన ఆత్మలు రక్షించేటువంటి మంచి జ్ఞానమును, ధైర్యమును, వివేక జ్ఞానమును వారందరికీ ప్రసాదిస్తారని, సంఘ కాపరులకు దయచేస్తారని మరొకసారి మీ పాదపద్మముకు విన్నవించుకుంటూ, నా తండ్రి ఎంతమంది అయితే విన్నారో వారందరినీ మరొకసారి పేరు పేరు జ్ఞాపకం చేసుకోమని, పరసంబంధమైన దీవులను వారికి దయచేస్తారని వేడుకుంటూ, మీ చిత్తమైతే మరొకసారి మీ ప్రియులతో వాక్యాన్ని పంచుకునేటువంటి అవకాశం దయచేస్తారని మిమ్మల్ని వేడుకుంటూ, మా ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నామా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.